వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి డ్రామా వీడియోలు మీకు రోజూ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. రోజీ తన తండ్రితో ఇప్పుడు మన కంపెనీ మీద పడ్డ మచ్చ మనం తొలగించే పని చేయాలి. అదేవిధంగా నేను పింకీను శాశ్వతంగా పైకి పంపించేస్తాను. ఎందుకంటే అది వచ్చి స్టీవ్ను నా నుండి తన్నుకుపోయింది అని చెప్తుంది. ఇంతలో స్టీవ్ తల్లి వీళ్ల దగ్గరికి వస్తుంది. అప్పుడు రోజీ ఆమె దగ్గరికి వెళ్లి నాకు తెలుసు మీరు నా కోసం వస్తారని అని అంటుంది. కాని స్టీవ్ తల్లి నేను ఇక్కడికి వచ్చినది మీ కుటుంబంతో పెళ్లి సంబంధం క్యాన్సిల్ చేయడానికి అని చెప్తుంది. కాని రోజీ తండ్రి వీళ్ళిద్దరూ చిన్నతనం నుండి స్నేహితులుగా పెరిగారు. అలాంటిది వీళ్ళని పెళ్లి చేసుకోకుండా ఎలా ఆపుతారు అని అంటాడు. అప్పుడు ఈ మహిళ ముందు మీ కూతురు మీద పడ్డ జంతువులను హింసించే కేసులను సరిచేసుకోండి అని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతుంది. ఆ తర్వాత స్టీవ్ వంట చేయబోతున్న పింకీ దగ్గరకు వెళ్లి ఆమెను గట్టిగా పట్టుకుని ఇవాళ నువ్వు రెస్ట్ తీసుకో, నీ బదులు వంట నేను చేస్తానని చెప్తాడు. అప్పుడు పింకీ సరే ఈరోజు నాకు నీ చేతి వంట తినే భాగ్యం దొరికిందంటూ ఇతడిని వంట చేయమని చెప్తుంది. కాని ఇతడు కూరగాయలు కట్ చేయడానికి ఇబ్బంది పడతాడు. అప్పుడు పింకీ నువ్వు ఇంతకుముందు కూరగాయలు కట్ చేయలేదా అని అంటుంది. అప్పుడు స్టీవ్ ఈమె దగ్గరకు వచ్చి ముద్దు పెట్టాలని చూస్తాడు. కాని పింకీ ఇతడిని ఆపి పట్టపగలు ఇవేం పనులు, సరే నీకు వంట చేయడం నేర్పిస్తానని అంటుంది. ఆ తర్వాత పింకీ పెరట్లో కుక్కతో ఆడుకుంటూ ఉంటుంది. అప్పుడు స్టీవ్ మళ్లీ ఈమెను పట్టుకుని ముద్దు పెట్టేసి ఆ కుక్కలతో ఈమె నాకు మాత్రమే సొంతమని చెప్తాడు. అలాగే వీరిద్దరూ మెల్లగా లోపలికి వస్తారు. అప్పుడు పింకీ నువ్వు వెళ్లి స్నానం చెయ్యి, ఇలానే ఉంటే చెమట వాసన వస్తుందని అంటుంది. కాని స్టీవ్ నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేను అని అంటాడు. అయినా సరే పింకీ ఇతడిని బలవంతంగా స్నానం చేయడానికి పంపిస్తుంది. అప్పుడు స్టీవ్ ఫోనుకు అతడి తల్లి ఫోన్ చేస్తుంది. అయితే పింకీ ఫోన్ లిఫ్ట్ చేసి మీ అబ్బాయి స్నానానికి వెళ్లాడని చెప్తుంది. కాని ఈ మహిళ ఈమె నన్ను నా కొడుకుని కలవకుండా అడ్డుపడుతుందని అనుకుంటుంది. అలాగే రోజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. అదేంటంటే గతంలో రోజీ ఈమెతో ఆ పింకీ కొద్ది రోజులకు స్టీవ్ను మీ నుండి కూడా దూరం చేస్తుందని రోజీ చెప్పింది. అందుకని స్టీవ్ తల్లి దీనిని ఇలానే వదిలేస్తే స్టీవ్ నా నుండి చేజారిపోతాడని అనుకుంటుంది. ఆ తర్వాత స్టీవ్ మంచిగా రెడీ అయ్యి ఒక డైమండ్ రింగ్ కూడా రెడీ చేసుకుంటాడు. అలాగే పింకీకి ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం నీకోసం ఒక సర్ప్రైజ్ రెడీ చేశాను, సాయంత్రం నేను లొకేషన్ పెట్టిన రెస్టారెంట్కి వచ్చేయమని చెప్తాడు. ఆ తర్వాత ఇతడికి తల్లి ఫోన్ చేసి మీ ఇద్దరి పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అందుకని నువ్వు ఒకసారి మన ఇంటికి వస్తే నా దగ్గర ఉన్న మన పూర్వీకుల గాజును ఆమెకి ఇస్తానని అంటుంది. తర్వాత స్టీవ్ తల్లి దగ్గరకు వెళ్లగా వెంటనే అసిస్టెంట్ ఇతడిని లోపలికి రాగానే డోర్ వేసేస్తాడు. మరో పక్క పింకీ 2 గంటలుగా రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ స్టీవ్ రాకపోయేసరికి అతడికి ఫోన్ చేయగా అతడు ఫోన్ లిఫ్ట్ చేయడు. దీంతో పింకీకు భయం వేసి వెంటనే స్టీవ్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది. అయితే స్టీవ్ తల్లి కర్ర తీసుకుని ఇతడిని భయపెడుతూ మోకాళ్లపై కూర్చోమంటుంది. అలాగే ఇతడితో ఆ కుక్కల అమ్మాయి కోసం నాకే ఎదురు చెప్తావా, మర్యాదగా ఆమెను పిలిచి వెంటనే బ్రేకప్ చెప్పు, అప్పుడు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వనని చెప్తుంది. కాని ఈ కుర్రాడు ఆమెకు బ్రేకప్ చెప్పనని చెప్తాడు. దీంతో తల్లికి కోపం వచ్చి ఇతడిని లాక్కెళ్లి ఆ ఇంట్లోని ఒక పాత గదిలో బంధించేస్తుంది. అప్పుడు ఇతడు కోపంగా లోపల ఉన్న వస్తువులను ధ్వంసం చేస్తూ ఉంటాడు. మరోపక్క పింకీ ఇంటికి వెళ్లి స్టీవ్ కోసం వెతకగా అతడు కనపడడు. వెంటనే ఈమె మళ్లీ అతనికి ఫోన్ చేయగా స్టీవ్ తల్లి ఈమె ఫోన్ చేయడం చూసి అతడి ఫోన్ పక్కన పడేస్తుంది. ఆ తర్వాత పింకీ స్టీవ్ను వెతుక్కుంటూ అతడి కంపెనీకి వెళ్లగా అక్కడున్న అసిస్టెంట్తో స్టీవ్ గురించి అడుగుతుంది. కాని ఆ అసిస్టెంట్ స్టీవ్తో పాటు అతడి తల్లి కూడా గత 2 రోజులుగా ఆఫీస్కు రాలేదని చెప్తాడు. దీంతో ఈమెకు స్టీవ్ తల్లి మీద అనుమానం వచ్చి వెంటనే వాళ్ల ఇంటికి బయలుదేరుతుంది. అయితే స్టీవ్ ఇంట్లో ఒక గది లాక్ చేసి ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి అసిస్టెంట్తో కలిసి ఆ గది తలుపు పగలగొట్టగా లోపల స్టీవ్ గాయాలతో పడి ఉంటాడు. అప్పుడు వీరిద్దరూ కలిసి స్టీవ్ను పట్టుకుని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటారు. కాని అదే సమయంలో అతడి తల్లి వచ్చేస్తుంది. అలాగే తన కొడుకుని తీసుకుని వెళ్ళొద్దని చెప్తుంది. కాని పింకీ మీకు ఎంత ధైర్యం ఉంటే స్టీవ్ను ఇలా బంధించేస్తారు, మీరంటే నాకు గౌరవం ఉంది కాని ఇప్పుడు మీరు చేసిన పని నాకు నచ్చలేదని అంటుంది. అప్పుడు ఇతడి తల్లి నాకు ఈ లోకంలో ఉన్నది వీడొక్కడే, కాని నువ్వు వచ్చాక నా నుండి వీడు దూరమైపోతున్నాడు అని ఏడుస్తుంది. కాని పింకీ ఆంటీగారు మేమంతా బయటవాళ్లము, కాని ఇతడు నీకు రక్త సంబంధము, మీరు ఎప్పటికీ విడిపోలేరని అంటుంది. అప్పుడు స్టీవ్ తన తల్లిని పట్టుకుని నువ్వంటే నాకు ప్రాణం అని చెప్తాడు. అప్పుడు పింకీ ఆంటీగారు మీరు కొంచెం పద్ధతి మార్చుకుని ఇతడిని కంట్రోల్ చేయడం ఆపితే మీ ఇద్దరి మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చెప్తుంది. ఆ తర్వాత ఈ కుర్రాడిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఆ తర్వాత పింకీ స్టీవ్ తల్లితో ఆంటీగారు మీ కొడుకుని ఎప్పుడూ మీ నుండి దూరం చేయను, మనమందరం కలిసే ఉందామని అంటుంది. ఇప్పుడు ఈ మహిళ ఆ రోజీ మాటలు విని నిన్ను ఇబ్బంది పెట్టాను, నన్ను క్షమించమ్మా అని అంటుంది. అప్పుడు స్టీవ్ తల్లి ఈ అమ్మాయికి తమ వంశ పారపర్య గాజు ఇస్తుంది. ఇది చూసి పింకీ థాంక్స్ ఆంటీగారు అని అంటుంది. అయితే ఈ మహిళ ఇంకా ఆంటీగారు ఏమిటి అత్తయ్య అని పిలవమని అంటుంది. అలాగే నేను త్వరలో మీ ఇద్దరి పెళ్లి ఏర్పాట్లు చేస్తాను, మీరు మాత్రం హాయిగా కాపురం చేసి నాకు మనవడిని ఇవ్వాలని అంటుంది. ఆ తర్వాత ఈ మహిళ తన కొడుకుతో పెళ్లి పనులు ఎక్కడ వరకు వచ్చాయని అడుగుతుంది.
అప్పుడు వీళ్ళిద్దరూ అందరికీ పెళ్లి కార్డులు పంచడం అయిపోయిందని చెప్పారు. అప్పుడు ఈమె ఎంత ఖర్చైనా పర్లేదు డబ్బు కోసం వెనకాడకుండా మన ఇంట్లో జరిగే ఈ శుభకార్యం ఊరంతా హైలైట్ అయ్యేలా ప్లాన్ చేయమని చెప్తుంది. అయితే పెళ్లి కార్డు చూసిన రోజీ కోపంతో ఆ కార్డును నేలపై పడేసి తొక్కుతుంది. ఆ తర్వాత ఈమెకు డాక్టర్ ఫోన్ చేయగా ఈమె డాక్టర్తో మనుషుల్ని పిచ్చివాళ్లుగా చేయడానికి టాబ్లెట్లు కావాలని, ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను అని చెప్తుంది. అలాగే రోజీ పనిమనిషిలా వేషం వేసుకుని స్టీవ్ ఇంట్లోకి వెళుతుంది. అలాగే స్టీవ్కు చెందిన టాబ్లెట్ల బాక్స్ ఓపెన్ చేసి అందులో స్టీవ్ వేసుకునే టాబ్లెట్లు బయటకు తీసి వాటి స్థానంలో ఈమె తెచ్చిన పిచ్చి పట్టే టాబ్లెట్లు పెట్టేస్తుంది. ఈ టాబ్లెట్లు స్టీవ్ వేసుకుంటే అతడు పిచ్చివాడిలా ప్రవర్తిస్తాడు. దీంతో ఈ పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు నేను యాంటీడోస్ తెచ్చి స్టీవ్కు ఎక్కిస్తాను. అప్పుడు అందరి ముందు నాకు మంచి పేరు వస్తుంది. అలాగే స్టీవ్ నన్నే పెళ్లి చేసుకుంటాడని అంటుంది. అలాగే రోజీ అక్కడి నుండి మెల్లగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత స్టీవ్ నాకు టాబ్లెట్లు వేసుకునే టైం అయిందని రోజీ మార్చేసిన ఆ టాబ్లెట్లు తీసుకుని వేసేసుకుంటాడు. తర్వాత రోజు స్టీవ్ మరియు పింకీల పెళ్లి రోజు. అయితే అక్కడికి వచ్చిన అతిథులందరూ వీరి జంటను చూసి మురిసిపోతూ ఉంటారు. అలాగే పింకీ దురుసుగా ఉండే స్టీవ్ను నయం చేసి అతడి ప్రాణాన్ని కాపాడిందని, అలాగే ఇప్పుడు ఇతడిని పెళ్లి చేసుకుని వీరిద్దరూ మంచి జీవితం కొనసాగించాలని అతిథులంతా కోరుకుంటారు. ఇంతలో ఈ కుర్రాడు ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు వీళ్ళకి ఏం జరిగిందో తెలియక కంగారు పడుతుంటారు. ఇదే మంచి సమయం అనుకుని రోజీ అక్కడికి వచ్చి ఈ ఘోరం చూశారా. పింకీ ప్రతిరోజు స్టీవ్కు ఏదో మరుగుమందు పట్టిస్తుంది. అందుకే ఇతడు ఆమె మాయలో పడి పేదది అయిన ఈ పనిమనిషిని పెళ్లి చేసుకునే అంతవరకు వచ్చాడు. కాని ఇప్పుడు ఆ మందుల ఓవర్డోస్ వల్ల ఇతడు పడిపోయాడని అంటుంది. అలాగే ఈ పింకీ కుక్కలకు కూడా స్టీవ్కు ఇచ్చినట్లే డ్రగ్స్ ఇస్తుందని, అందుకే ఆ కుక్కలు ఈమె మాట వింటున్నాయి అని పింకీ మీద చాడీలు చెప్తుంది. ఇదంతా వింటున్న అతిథులు కూడా బాగా ఆలోచిస్తుంటే రోజీ చెప్పేది కూడా నిజంలాగానే ఉంది. లేదంటే కోట్ల ఆస్తి ఉన్న స్టీవ్ ఇలాంటి చిల్లి గవ్వ కూడా లేని ఈమెను ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఖచ్చితంగా అతడికి ఏదో డ్రగ్స్ ఇచ్చి ఉంటుందని అంటారు. అప్పుడు రోజీ మెల్లగా స్టీవ్ దగ్గరికి వెళ్ళి, ఇప్పుడైనా నువ్వు ఎవరు మంచివాళ్ళో తెలుసుకో, నీకోసం మెడిసిన్ తెచ్చాను. ఇది వేసుకుంటే నీ ఆరోగ్యం సెట్ అవుతుందని అంటుంది. కాని స్టీవ్ రోజీను తోసేసి, నాకు నీ సహాయం ఏమీ అవసరం లేదు. నాకు నా ప్రియురాలితో పెళ్లి అవుతుందన్న ఆనందంలో ఈరోజు సరిగ్గా తినలేదు. బహుశా అందుకనేమో కొంచెం కళ్ళు తిరిగాయి అని అంటాడు. ఇదంతా వింటున్న రోజీ, ఇది ఎలా సాధ్యం? నీ టాబ్లెట్స్ మార్చేశాను కదా, నువ్వు పిచ్చివాడిలా ప్రవర్తించాలి కదా అని అంటుంది. అసలు ఏం జరిగిందంటే గత రాత్రి స్టీవ్ రోజీ మార్చిన టాబ్లెట్స్ వేసుకుంటుంటే పింకీ అతనిని ఒక్కసారిగా ఆపి, ఇదేంటి నువ్వు రోజు వేసుకునే టాబ్లెట్లు తెలుపు రంగులో ఉంటాయి కదా, కాని ఇప్పుడు ఏంటి పసుపు రంగులో ఉన్నాయి? నాకు ఏదో తేడాగా ఉంది, ఒకసారి మనం సీసీ కెమెరా చెక్ చేద్దామని అంటుంది. అలా పింకీ టాబ్లెట్లు మార్చిన రోజీ బండారం బయటపెడుతుంది. కాని రోజీ మాత్రం, నేను స్టీవ్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. అలాంటిది అతని ప్రాణాలకు ఇబ్బంది వచ్చే పని నేను ఎందుకు చేస్తానని అంటుంది. ఇదంతా గమనిస్తున్న స్టీవ్ అసిస్టెంట్ వెంటనే తన దగ్గర ఫుటేజ్ చూపిస్తూ, నువ్వు మెడిసిన్ మార్చినట్లు మా దగ్గర ప్రూఫ్ ఉందని అంటాడు. కాని ఈ అమ్మాయి ఇదంతా ఫేక్ అంటూ, కావాలనే వీళ్లు నన్ను ఇరికించడానికి ఇలా ఏఐ వీడియో తయారు చేశారని అంటుంది. కాని పింకీ మాత్రం, నేను ఆల్రెడీ పోలీసులకు సమాచారం ఇచ్చాను. వాళ్లు వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో వాళ్లే తేలుస్తారని అంటుంది. ఇది విని రోజీ భయంతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇంతలో పింకీ సైగ చేయగా సెక్యూరిటీ వాళ్లు ఆమెను పట్టేసుకుంటారు. ఆ తర్వాత పింకీ పెద్ద ప్రమాదం తప్పిందని అనుకుంటుంది. అయితే స్టీవ్ వెనకాల నుండి ఈమెను హగ్ చేసుకుని, నువ్వు లేకుంటే నేను ప్రమాదంలో పడేవాడిని అంటూ ముద్దు పెట్టుకుంటాడు. ఇంతలో ఇతడి తల్లి, అంతా మన మంచికే జరిగింది అంటూ, ఇక జరగాల్సింది చూద్దామని అంటుంది. ఆ తర్వాత స్టీవ్ మోకాళ్లపై పడి, రోజీతో నన్ను పెళ్లి చేసుకుంటావా? జీవితాంతం నీకు ఎలాంటి ఆపద రాకుండా చూసుకుంటానని, ప్రాణం పోయేదాకా నీ చేతిని వదలని అంటాడు. అందుకు పింకీ, నాకు నీతో పెళ్లి ఇష్టమేనని చెప్పింది. ఆ తర్వాత అక్కడికి 2 కుక్కలని తీసుకొస్తారు. అయితే వీరిద్దరూ ఆ కుక్కల మెడలో ఉన్న ఉంగరాలు తీసుకుని ఒకరికి ఒకరు ఆ వెడ్డింగ్ ఉంగరాలు తొడుగుకుంటారు. అప్పుడు స్టీవ్, జీవితాంతం నీ వెనకాల కుక్కలా పడి ఉంటానని అంటాడు. అయితే పింకీ కూడా, నేను నిన్ను ఎప్పుడూ వదిలి వెళ్ళనని మాట ఇస్తున్నానని అంటుంది. ఆ తర్వాత వీరిద్దరూ ఒకరినొకరు గాఢంగా ముద్దు పెట్టుకుంటారు. ఇలా సంతోషకరంగా ఈ డ్రామా ముగిసింది. మీకు ఈ డ్రామా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తర్వాత ఏ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయమంటారో కామెంట్లలో తెలపండి. ఇలా ప్రతిరోజు డ్రామా వీడియోలు మీకోసం చేసి పెడుతున్నాము. మీరు చేయాల్సిందల్లా వీడియోకి ఒక లైక్ చేసి మన వీడియోలను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకో కొత్త డ్రామా కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి.